హలో అండి. వెల్కమ్ టు పాక్సిద్ధి. నా పేరు నీలిమ. మనం సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదండీ! అందరికీ తెలిసే ఉంటుంది. మనం బంగాళదుంప, టొమాటో, ఉల్లిపాయ ఇలాంటివి వేసి చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు రాయలసీమ స్పెషల్ వంకాయలు వేసి బన్సీ రవ్వ లేదా గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. కడాయి తీసుకున్నానండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, అర స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల మినప్పప్పు వేసి కొంచెం చిట్పట్లాడుతుండగా కొంచెం పసుపు వేసి వదిలేద్దామండి. ఇప్పుడు 8 నుంచి 10 కరివేపాకు, ఒక హాఫ్ ఇంచ్ తురిమిన అల్లం ముక్కలండి, 2 పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకుని కొంచెం వేయించుకుందాం. ఇవి వేగుతుండగా 2 మీడియం సైజ్ వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసేయాలి దీంట్లోనే పోపులో. ఒకసారి కలుపుకొని ఉప్మాకి మొత్తం సరిపడా ఉప్పు వేస్తానండి దీంట్లోనే. ఒకసారి కలిపేసి మూత పెడదామండి. ఉడుకుతాయి ఇప్పుడు ముక్కలు. వంకాయలు మగ్గుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇంకొక బర్నర్ మీద 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసుకొని మరిగించుకుందామండి. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు ఒకసారి వంకాయలు మగ్గినాయో లేదో తీసి చూసుకుందామండి. ఒకసారి కలిపి చూద్దాం. ఇంకా అవ్వలేదు, కొంచెం గట్టిగా ఉన్నాయి. మళ్ళీ ఒక 3-4 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు నీళ్లు మరుగుతుండగా ఒక్కసారి మూత తీసి చూసుకుందామండి. ఉడికినాయా లేదా అండి. మెత్తగా అయినాయండి. ఇప్పుడు ఏవైతే మరగపెట్టుకున్నామో నీళ్లు, 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళండి, అవి దీంట్లో కొద్ది కొద్దిగా పోసేద్దామండి. ఇవి చాలా వరకు వేడై ఉంటాయండి. కొద్దిగా కాకపోతే మళ్ళీ దీంట్లో కొంచెం బుడగలు వచ్చేదాకా మరగపెడదామండి. దీనివల్ల పప్పులు కూడా కొంచెం కరకరలాడుతూ ఉంటాయి ఉప్మా అయిన తర్వాత, ఇలా విడిగా మరగపెట్టడం వలన. అడ్జస్ట్ నుంచి వస్తున్నాయి కదా, 1 నిమిషం వదిలేద్దామండి. నీళ్లు బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు రవ్వ కొద్ది కొద్దిగా ఈ మరుగుతున్న నీళ్ళల్లో పోసేద్దామండి. ఒకేసారి పోస్తే ఉండలు చుట్టుకుంటాయండి, అందుకని కొద్ది కొద్దిగా రవ్వ పోసి కలుపుతూ ఉండాలండి. చాలా చాలా బాగుంటుందండి వంకాయలు వేసిన ఉప్మా. అంతటా ఉండలు చుట్టకుండా ఒక్కసారి కలిపేసుకోండి. మూత పెడదామండి. ఒక 2 నిమిషాలు రవ్వ ఉడుకుతుంది. రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసుకుందామండి. ఉప్మా అంతా దగ్గరికి పడిందండి, అయిపోయింది. ఇంకా చూడండి, అక్కడ నీళ్ళు ఏం లేవు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవటమే అండి. ఉప్మా డన్. వంకాయలు వేసి వేడి వేడి బన్సీ రవ్వ ఉప్మా రెడీ. వేడి వేడి ఉప్మా రెడీ అండి. సాఫ్ట్గా ఉంది. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. తప్పకుండా ఒక్కసారి ఇలాగ వంకాయలు వేసుకొని బన్సీ రవ్వ ఉప్మా చేసుకోండి. చాలా నచ్చుతుందండి ఇంట్లో అందరికీ. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.